హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కాకరకాయ ఫ్రై చేసుకుందాము. ఇలా చేసుకున్నారంటే అస్సలు చేదు ఉండదు. ముందుగా కాకరకాయలని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్లోని 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కొద్దిగా కలర్ మారాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా గట్టిగా పిండుకొని ఈ తాలింపులో వేసుకోవాలి. చాలామంది కాకరకాయ తినాలంటే చేదుగా ఉంటుందని అస్సలు ఇష్టపడరు. ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అస్సలు చేదు అనేది ఉండదు. 1 స్పూన్ వరకు ధనియాల పౌడరు, దీనికి సరిపడగా ఉప్పు, కారం వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని చిన్న మంట మీద ఇలా వేయించుకుంటే చక్కగా మనకి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టం